మనం ఇక్కడ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. ఎన్ని డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నారు? చెప్పండి మీ పేరు. నా పేరు అన్వేష్. అన్వేష్, మీరు ఎక్కడ? ప్రాపర్ నల్గొండ. నల్గొండ, ఓకే ఓకే. సో ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? పిహెచ్డి చేస్తున్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? గత 10 days నుంచి వచ్చిన. అంతకుముందు ఇక్కడ లేను, అందుకే రాగానే ఇక్కడ నుంచే ఇక్కడే ఉన్నాను. 10 days నుంచి ఇక్కడ. 10 days నుంచి వస్తున్నారు. ఏంది ఇక్కడ వాతావరణం ఎట్లా జరుగుతుంది, ఎట్లుంటుంది ఇక్కడ? అంటే వాళ్ళు జూలై 20 తర్వాత ఇది సద్దుమణుగుతుంది. అంత లాఠీ చార్జ్ చేశాక, అన్ని పెల్లెట్ గన్స్ కూడా యూజ్ చేశాక ఖచ్చితంగా తగ్గిపోతుంది ఉధృతి అనుకున్నారు. కాకపోతే మీరు చూసినట్టయితే మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి లోపల రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అంత మంది క్రౌడ్ అంటే వస్తున్నారు. అంటే ఎన్ఎస్ఏ యాక్ట్ పెట్టినా వస్తున్నారు, సర్వీలెన్స్ పెట్టినా వస్తున్నారు, స్విగ్గీ అన్ని జొమాటోలో ఆపేసినా కూడా వస్తున్నారు, ఏదో ఒక రకం బస్సులు ఆపేసినా వస్తున్నారు, బస్సులు మెట్రో ఆపేసినా వస్తున్నారు. అంటే నేను కూడా నిన్న ఢిల్లీ నుంచి నడుచుకుంటూ వచ్చాను, న్యూఢిల్లీ స్టేషన్ నుంచి. ఎందుకంటే ర్యాపిడోకి మళ్ళీ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల. అండ్ ఇక్కడికి వచ్చాక చూస్తే మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్కరు వాలంటీరింగ్ చేస్తారు, ప్రతి ఒక్కరు గైడ్ చేస్తుంటారు. మిషన్ గారు వాడడం గానీ, లేదంటే డైరెక్ట్ చేయడం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. మీరు చూసినట్లయితే అస్సలు లేదు. బట్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ తోటి, పర్ఫెక్ట్ ఆర్గనైజ్డ్ ఉంటూ, అసలు ఇక్కడ ఏ అమ్మాయిని అడిగినా మీరు అసలు అన్సేఫ్ అసలు ఫీల్ అవ్వరు. ఇంతమంది ఉన్నా కూడా, ఇంతమంది అబ్బాయిల మధ్యలో కూడా అంత చక్కటి వాతావరణంలో, చక్కటి క్రమశిక్షణ తోటి వాళ్ళు ఎవరికాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ స్లోగన్స్ ఇస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎన్ని డేస్ అంటున్నాము? ఓన్లీ 1 kilometer రేడియస్ వరకే ఇంటర్నెట్ బంద్ చేస్తారు. ఇప్పుడు 5 kilometers రేడియస్ మొత్తం ఆపేశారంట. అవును, వాళ్ళు అఫీషియల్ గా చెప్పేది రాజీ చౌక్ లో 1 kilometer వరకు అనే, కానీ నేను న్యూఢిల్లీ వెళ్ళేంత వరకు నాకు సిగ్నల్ రాలేదు. అది నా సుమారుగా 2.5 kilometers ఉంటుంది. అండ్ ఇటు సెంట్రల్ సెక్రటేరియట్, మెట్రో స్టేషన్ ఇవన్నీ కూడా మూసేశారు కాబట్టి అది కొద్ది దూరమే. అంటే ఎట్లా చూసుకున్నా 4 నుంచి 5 kilometers మేర ఇంటర్నెట్ కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి చూస్తున్నారు కాబట్టి హైదరాబాద్ లో కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రమ్మనడానికి మీరు పిలుస్తారా స్టూడెంట్స్ ని? ఇక్కడికి వస్తే సేఫ్ ఉంటారా, అది లేరా అని చెప్పి? ఇక్కడికి వస్తే సేఫ్ ఉంటారు. అండ్ యూ కెన్ సీ ఏ వీడియో యాజ్ వెల్. దిశ అనే అమ్మాయి హైదరాబాద్ నుంచి తను ఒక్కతే వచ్చి ఇక్కడ వచ్చాక తను ఇప్పటికీ ఉన్నది ఇక్కడే. తను ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటుంది, ఒక్కతే వచ్చింది. బట్ ఇక్కడ సపోర్ట్ మాత్రం ఉంటుంది. కానీ హైదరాబాద్ లో చేసే వాళ్ళని ఇక్కడ పిలుస్తానా అంటే అది అవసరం లేదని కూడా అంటారు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ రావాలని ఉంది. కాకపోతే వాళ్ళ 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 యొక్క సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఇక్కడ ఉంది. హైదరాబాద్ లో కూడా మనం ప్రొటెస్ట్ చూస్తున్నాం. ఎక్కడ చాప్టర్స్ అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. కేవలం హైదరాబాద్ కాకుండా విజయవాడలో అవుతుంది, నార్త్ ఈస్ట్ లో అవుతుంది, ఈవెన్ గుజరాత్ అండ్ లక్నో లో కూడా బెస్ట్ అది. ఎందుకంటే మన నిరసన ఎక్కడున్నా ఒకటే డిమాండ్ తోటి అన్ని విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థి వెళ్తున్నారు కాబట్టి ఎక్కడున్నా వాళ్ళకి వినబడుతుంది, ఎక్కడున్నా వాళ్ళకి తెలుస్తుంది. నరేంద్ర మోడీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో గురించి మీరు ఏం చెప్తారు? అంటే దిద్దుబాటు చర్యలాగానే అనిపించింది. కాకపోతే మేము దేనైనా స్వాగతిస్తాం ఖచ్చితంగా వాళ్ళు చర్చలకు పిలిచినప్పుడు. ఎందుకంటే సిజేపీ తరఫున మేము వి నీడ్ ఏ న్యూట్రల్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు, కాన్స్టిట్యూషన్ క్లబ్ అని చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ దెన్ నరేంద్ర మోదీ గారు కూడా వచ్చేసి అదొక గ్రేవ్ సిన్ అని చెప్పారు. నీట్ పేపర్ లీక్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నారు. బట్ అవన్నీ ఉన్నాయి, కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇవన్నీ ఆల్రెడీ ప్రివెన్షన్ యాక్ట్ లోనే ఉన్నాయి. కాకపోతే అంటే ఇన్ని డిస్కషన్, రోజుకో స్టేట్మెంట్ చేస్తాం అనే ఒక స్టేట్మెంట్ కన్నా తన రిజిగ్నేషన్ ని తనని బర్తరఫ్ చేయడం అనేది చాలా సింపుల్ పని. ఎందుకంటే ఆయన ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండాలి అనేది మనం మాట్లాడుకున్నట్టే ఆయన అంతకన్నా వెల్ ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు కదా బీజేపీలో. అసలు మంత్రిగా వేరే వాళ్ళు అసలు లేదా అర్హత లేదా అన్నట్టుగా ఆయననే ఉంచాలనుకోవడం అనేది మరి ఏదైనా రాజకీయ లాభమా, ఏదైతే వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అవ్వచ్చు. కానీ బట్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి ఆయన దేశం మొత్తానికి మంత్రి కాబట్టి, దానికి సంబంధించినటువంటి మంత్రి కాబట్టి మేము ఆయన రిజిగ్నేషన్ అడుగుతాం. 20 మంది విద్యార్థుల చావుకు సమాధానంగా అకౌంటబిలిటీ అంటే ప్రెస్ మీట్ పెట్టడం కాదు కదా. అకౌంటబిలిటీ ఆపేసినారు కదా. అవును, ఆపేసిన అంటే ఎంతో కొంత మంది జరిగింది. ఈ ఏదైతే ట్వీట్ నరేంద్ర మోడీ చేస్తారో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్ట ఇంకా ప్రొటెస్ట్ కంటిన్యూ చేయాలి? లేదు, వాంగ్చుక్ గారు ప్రొటెస్ట్ ఏదైతే ఆయన ఆమరణ నిరాహార దీక్ష వేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి దేశానికి అవసరం. ఈ రాజకీయాలకు లేదా ఈ డిలే రాజకీయాలకు ఆయన బలైపోవడం మాకు ఇష్టం లేదు. అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఒకవేళ తన హెల్త్ వర్సన్ అయితే ఇక్కడ వైలెన్స్ జరిగే అవకాశం ఉందని ఒకే ఒక కన్సర్న్ తోటి
పైగా నడ్డా గారు కానీ వీళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు వారు కొంత భరోసా ఇచ్చిరని ఒక్క మాటతోటి ఆయన యాక్సెప్ట్ చేసి దాన్ని విరమించిండు, కానీ విద్యార్థులను ఆపమని మాత్రం చెప్పలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాంకిక్ సార్ ఆపాడు, బట్ మేము ఆపము, ఆయన అట్లాగే ఆపడం మంచి విషయం అని చెప్పారు. ఓకే, చివరి ఇప్పుడు డిమాండ్ ప్రాపర్ డిమాండ్ ఏం కోరుకుంటున్నారు? ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే డిమాండ్ ఉంది, రెసిగ్నేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, అండ్ దెన్ నాకు ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కావాలి. వాళ్ళు అంటున్నారు మేము వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ తీసుకొస్తామంటారు, కానీ అది లీకులు జరిగిపోయిన తర్వాత పని కదా. లీకులు జరిగిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాం. మేము అడిగేది అసలు లీకులే జరగని వ్యవస్థ గురించి. చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా దేశాల్లో అసలు లీకులు లేకుండా ఎగ్జామ్స్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఎందుకు విఫలమవుతున్నాం? ఆల్రెడీ యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ యాక్ట్ ఉంది, అయినా అవుతున్నాయి కదా. గత 5 ఏళ్లలో 3 సార్లు అవుతుంది అంటే అది చిన్న విషయం కాదు. పైగా నేషనల్ లెవెల్ మెడికల్ టెస్ట్ అంటే అది అసలు మామూలు విషయం కాదు. కాబట్టి మీరు ఎవరైతే కారకులైన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తా అన్నాక అసలు జరగకుండానే చూసుకునేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావాలి తప్పితే వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగా మేము తర్వాత చూసుకుందాం అనేటువంటి వ్యవస్థ మాకొద్దు. అండ్ తర్వాత ఇంకో కొత్త ఫ్రెష్ డిమాండ్ కూడా వాళ్ళు పెట్టారు. ఏంటంటే ఏదైతే విద్యార్థుల మీద కేసులు పెట్టారు, అంతకుముందు 2 ఉండే, దాని తర్వాత దాన్ని యాడ్ చేశారు. విద్యార్థులు కేసు పెట్టారు, ఎవరి మీద కేసులు ఉండకూడదు, తీసేయాలనేసి. కంపెన్సేషన్ కూడా అడిగారు నీట్ వల్ల చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు. ఎందుకంటే నిన్న నిజాముద్దీన్ స్టేషన్ నుంచి 60 మందిని ఒక మిత్రుడు ఒకతను రిలీజ్ చేయాల్సి వచ్చింది, డీటైన్ అయిన వాళ్ళని. ఆ నెంబర్లు కూడా మనకు తెలియదు ఎంత మందిని పోలీసులు డీటైన్ చేశారనేది. కాబట్టి ఇవన్నీ డిమాండ్లు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకునేది రిజిగ్నేషన్ చేసి అకౌంటబిలిటీ చూపెట్టాలి, పదవి మీద వ్యామోహం కాదనేది ఒక విషయం. థ్యాంక్ యూ సో మచ్.